ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా మీద చాలా ఆగ్రహంగా ఉండడానికి కొన్ని ప్రధానమైన కారణాలే ఉన్నాయి. సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్గా మారబోతోంది. ఆల్రెడీ మారింది అన్నది కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మొన్నటి ఎన్నికల్లో యువత మొత్తం ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. వాళ్ళలో నిరుద్యోగ భృతి ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తామంటే ఓట్లు వేసిన యూత్ కూడా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఆశలన్నీ వంచనకు గురైనట్టుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిలదీస్తూ ఉన్నారు. ఇది మరింత ఉధృతమైతే పెను సవాల్గా మారుతుంది. ఆల్రెడీ మారింది అన్నది కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అసలు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఇబ్బంది పడుతోంది, నెటిజన్లు ఎలాంటి అంశాన్ని బయటకు తెస్తూ ఉన్నారు అన్నది కూడా పరిశీలిస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది. అదంటే వ్యక్తులకు సంబంధించింది కాదు. ఏపీ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా ఆ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేది ప్రొఫైల్కి, సీఎంఓ ఆంధ్రప్రదేశ్ అని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫోటో ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టారు. ఆ అకౌంట్ ఏం సేమ్ 1 మిలియన్కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఆ ట్విట్టర్ అకౌంట్లో. కానీ నెటిజన్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మెడికల్ కాలేజీ డెవలప్ చేయలేదు, ఏమీ చేయలేదు అని చెప్తూ ఉన్నారు కదా అన్నదానికి జవాబుగా 2023లో జగన్మోహన్ రెడ్డి పలు మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. విజయనగరంకి వెళ్ళి అక్కడ మెడికల్ కాలేజీ ప్రారంభించారు. వాటన్నింటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పటికీ కూడా సీఎంఓ ఆంధ్రప్రదేశ్ అనే ట్విట్టర్ అకౌంట్లు ఇప్పటికీ ఉన్నాయి. ఆ వీడియోలు అన్నీ. ఫోటో మాత్రం మారింది. జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో వచ్చిందే కానీ క్లియర్గా రాశారు, విజయనగరంలో మెడికల్ కాలేజీని ప్రారంభించిన గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి అని రాసిన ట్వీట్ ఇప్పటికీ ఉంది. ఆ వీడియోలు, ఫోటోలు అన్నీ ఉన్నాయి. వీటిని నెటిజన్లు బయటకు తెచ్చారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు మీ ఫోటో ఉన్న సీఎంఓకి సంబంధించిన అకౌంట్లోనే, ఆంధ్రప్రదేశ్ సీఎంకు సంబంధించిన అకౌంట్లోనే జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఇప్పటికీ సజీవంగా కనపడుతోంది. చూడండి కావాలంటే ఇప్పటికీ అంటూ దాన్ని నెటిజన్లు బయట పెట్టారు. ఎంత ఇరిటేటింగ్గా ఉంటుంది గవర్నమెంట్కి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు అని అంటుంటే ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో నడుస్తున్న సీఎంఓ ట్విట్టర్లో, సీఎం ట్విట్టర్ అకౌంట్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆ వీడియోలు, ఫోటోలు అన్నీ ఉన్నాయి. చాలా దిగ్భ్రాంతి కలిగించే అంశం ఒక విధంగా తెలుగుదేశం పార్టీకి. సో దీన్ని అయితే డిలీట్ చేస్తారో ఏమో చూడాలి. ప్రస్తుతానికైతే పెద్దగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఈ వ్యవహారం. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని రకాల ప్రచారం చేయాలో అన్ని ప్రచారాలు ఎన్నికలకు ముందే చేసేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక టెర్రరిస్ట్, ఒక మావోయిస్ట్, ఒక ఎక్స్ట్రీమిస్ట్, ఒక ఫ్యాక్షనిస్ట్, యాంటీ ఫెమినిస్ట్, ఇలా ఎన్ని ఇస్టులు ఉంటే అన్ని ఇస్టులు కలిపి జగన్మోహన్ రెడ్డి పరమ దుర్మార్గుడు అంటూ ప్రచారం చేసేశారు. ప్రజలు కూడా పడ్డారు ఆ మీడియా ప్రచారానికి. కానీ ఇప్పుడు కొత్తగా ప్రచారం చేయడానికి ఏమీ లేదు తెలుగుదేశం పార్టీ దగ్గర జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఎలాంటి ఆయుధం లేదు అనడానికి నిదర్శనం 3 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో 43 పోస్టులు పెట్టారు. దేని గురించి పెట్టారంటే ఒకే అంశం, అదే టెక్స్ట్, దాదాపు అదే. ఏంటంటే తిరుమలలో 2023లో పరకామణిలో ఒక ఉద్యోగి 72,000 రూపాయలు దొంగతనం చేశాడు. దాన్ని చూపెడుతూ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి స్వామివారి సొమ్ము తినేశాడు, స్వామివారి సొమ్ము దొంగలించారు అంటూ నిత్యం పోస్టులు, గంటకో పోస్ట్ పెడుతూనే ఉన్నారు. అంటే ఇంకేమీ దొరకలేదు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి. వాస్తవికంగా ఏది లేదు కాబట్టి నాటి ముఖ్యమంత్రికి సంబంధం లేని తిరుమల పరకామణిలో చోరీని తెచ్చి ఈ స్థాయిలో ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఇక్కడే తెలుగుదేశం పార్టీ బలహీనత బయటపడిపోతుంది. తెలుగుదేశం పార్టీ చేతిలో ఏది లేదు అన్నది క్లియర్గా అర్థమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే అవతల ఎవరు మాట్లాడకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు. ఎలాగో మెయిన్ స్ట్రీమ్ మీడియా జగన్మోహన్ రెడ్డి పెద్దగా లేదు కాబట్టి సోషల్ మీడియాను కట్టడి చేసేస్తే ఇక మనల్ని ప్రశ్నించే వాళ్ళే ఉండరు అన్న ఒక ఇదితో, సోషల్ మీడియా మీద కసితో, కోపంతో, ఆగ్రహంతో, అనుమానంతో, భయంతో రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియాను టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంది.